వాళ్ళు ఓపెన్ చేయాలంట కదా సిద్ధక్క. ఫ్యాన్ ఆఫ్ చేయు. మార్నింగ్ మార్నింగ్ ఇందులో తింటే అయిపోద్ది అప్పుడు. ఇటు పట్టింది ఇవే పడుతున్నామా ఇది స్మార్ట్ ఇన్వర్టర్ అంటే కన్వర్టర్ గుళ్ళ రెండును కన్వర్టబుల్ కదా. కోల్డ్ ఐస్ వాటర్ దాంట్లో చిన్న డ్రమ్ వస్తుంది కూడా దాంట్లో వస్తుంది. ఇందులో రాదు. ఇందులో రెండు సెపరేట్ కాబట్టి అది కూల్ ఆటర్. హ్యాండ్ ఎక్కడైనా మళ్ళీ రాకురోనా చెప్పరాదు. మళ్ళీ దూరం నాకు మధ్యలో చేయాలి కదా, నేను అక్కడ రావాలి కదా, నీకు నాకు కూడా లేదు.
ఇద్దరు ఒక్క 2 నిమిషాలు ఆగండి, ఆయన అడిగి చెప్తాను. ఒక 2 మినిట్స్ ఆగండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే. ఇది వచ్చేసి ఫ్రీజర్. ఫ్రోజన్ ఐటమ్స్ ఏదైనా సరే ఇందులో పెట్టుకోవడానికి ఉంటుంది. ఏ ఐటమ్స్ అయినా ఇక్కడ ఉన్నాయి కదా హోల్స్, ఈ హోల్స్ అనేది బ్లాక్ అవ్వకుండా చూస్తాం. సో అది బ్లాక్ అయిందనుకో ప్రాబ్లం ఏర్ అనేది రాదు. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవి పెట్టుకోవడానికి ఆకుకూర మీట అంతా అక్కడ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్, దీంట్లో ఐస్ ఫార్మేషన్ అనేది ఇక్కడ నుంచి స్టోర్ అయినాయి. మనకు సపరేట్ ఐస్ క్యూబ్స్ రావాలంటే ఈ బటన్ ప్రెస్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ రావాలి, కూల్ వాటర్ రావాలి. ఐస్ క్రష్ అయిన ఐస్ రావాలంటే ఈ బటన్. సో మనం ఏది సెలెక్ట్ చేసుకుంటాం దాంట్లో ఇది కూడా వచ్చేస్తుంది. ఈ బటన్ ఉందా ఇది ప్రెస్ చేస్తాం. ఇది ప్రెస్ చేస్తే మనం ఏ మోడ్లో అయితే పెట్టుకుంటామో ఆ ఫామ్లో వచ్చేస్తుంది. సో ఇది ఇక్కడ మనకు డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి ఉంటుంది. ఓవర్ వెయిట్ అనేది పెట్టాలి. ఓవర్ వెయిట్ అయిపోతే ఏమవుతుంది, జస్ట్ 2 ఇంచెస్ ఉంటుంది కదా, వెయిట్ ఎక్కువ అయిపోతే డోర్ సైడ్ ఫిట్ అవుతుంది. హీట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వెళ్ళిపోతుంటుంది, బయట ఉన్న వేపర్ అంతా లోపలికి వచ్చేస్తుంది హీట్. కూలింగ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్, వెయిట్ ఎక్కువ పెట్టకూడదు, వెయిట్ అనేది ఎక్కువ పెట్టాలి. అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్కి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి డైరీ ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి, ఇక్కడ వాటర్ బాటిల్స్ అవి పెట్టుకోవడానికి, ఇక్కడ వచ్చేసి రైస్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ ఏదైనా సరే ఓపెన్గా పెట్టుకోండి. ఒకవేళ కవర్లో పెట్టినా కానీ కవర్ ప్యాక్ చేయకండి. కవర్ ప్యాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల వేపర్ కూలింగ్ వల్ల వాటర్లా కన్వర్ట్ అవుతుంది. వాటర్లా కన్వర్ట్ అయ్యి మన వెజిటేబుల్స్ మీద పడి కొందరు స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పాడైపోతుంది. ప్యాక్ చేసి పెడితే పాడైపోతాయి. ఓపెన్గా పెట్టాలి. ఓపెన్గా పెడితే లోపల వేపర్ అంతా పైకి ఎవాపరేట్ లాగా అయిపోతుంది. సో ఆ వేపర్ అనేది వాటర్లో కన్వర్ట్ అయ్యి తొందరగా వాటి మీద పడి తొందరగా ఖరాబ్ అవుతుంది. ఇది మనకు తెలుసుకోకపోతే ఏమైతే తెలుస్తుందంటే ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, ఫ్రిడ్జ్లో ప్రాబ్లం ఉందన్నమాట. మన ఆర్గనైజేషన్లో ప్రాబ్లం అది. మా మేడం మన నుంచి వచ్చింది. సో అది ప్రాబ్లం. సో ఏదైనా సరే ఓపెన్గా పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ ఇట్లా ఓవర్ వెయిట్ అనేది పెట్టకండి. లైక్ జార్స్కి సంబంధించిన ఏది పెట్టకండి. జార్స్ పెట్టినా కానీ అది జార్ అనేది గ్లాస్ది, అది వెయిట్ ఉంటుంది. దాంట్లో పెట్టే ఐటమ్ ఏదైతే ఉంటుందో అది వెయిట్, టోటల్ ఎక్కువ వెయిట్ అనేది అవుతుంది. సో నార్మల్గా ప్లాస్టిక్ వాటర్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓవర్ వెయిట్ అనేది ఇక్కడ పెట్టండి, ఓకేనా అండి. ఇది టోటల్ అండి. ఇది వచ్చేసి వాటర్కి సంబంధించింది. ఇక్కడ సప్లై వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ ఫార్మేషన్ కానీ మొత్తం వాటర్ ఇక్కడ నుంచి సప్లై. ఇక్కడ అనేది వాటర్ ఫిల్అప్ చేసుకోవడానికి ఉంటుంది. దీన్ని ఇలా రిమూవ్ చేసుకొని ఇట్లా వాటర్ ఫిల్అప్ చేసుకోవాలి. వాటర్ ఫిల్అప్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ అయితేనే వాటర్ లోపలికి వస్తాయి. అందులో ఎక్కడ పోయడానికి లేదు. 4 లీటర్స్ పట్టు 1.5 లీటర్ ఉంది, 1.5 లీటర్ ఉంది. అంతే అండి, అంతే. దీంట్లో ఉన్న కెపాసిటీ. సో ఇది ఆర్గనైజేషన్ అండి. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం. ఇదేంటి ఇదారు ఇక్కడ వచ్చేసి ఐస్ ఫామ్ అవుతుందండి. ఐస్ ఫామ్ అయినది ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. క్యూబ్స్ కింద క్యూబ్స్ తయారైతే ఇక్కడ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడైనా స్టోర్ అయిన తర్వాత మనం ప్రెస్ చేస్తే బయటకు పడతాయి. మీకు క్యూబ్స్ కావాలన్నా క్రష్ లాగా కావాలన్నా మోడ్ సెలెక్ట్ చేసుకోవడం. ఓకే. వాటర్ కావాలంటే సపరేట్ వాటర్ వస్తుంది. అంటే ఐస్ క్యూబ్స్ కూల్ అయ్యి వస్తాయి, లేదా ఈ వాటర్ ఐస్ మామూలుగా వస్తాయి? ఈ వాటరే ఇక్కడ ఈ ప్రెస్ అయితేనేమో వాటర్ సపరేట్ వస్తుంది, కూల్ వాటర్ కింద వస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ సప్లై ఇక్కడికి వచ్చేసి ఐస్ సపరేట్ అవుతుంది, స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన దాన్ని మనకు లేదంటే క్రష్ లాగా కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే మేము అనేది ఐస్ మాత్రం అది క్రష్ చేసి వాటర్ కింద పంపించదు కదా, అట్లా పంపించాలి. వాటర్ సపరేట్ ఉంటుంది, ఐస్ సపరేట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 2 వేస్ ఉంటాయి మీకు. ఐస్ సపరేట్. ఇదే అడుగుతున్నాం తెలుసుకోవడం కోసం. వాటర్ అయితే వెంటనే రోడ్ చాలా ఇది అయిపోతుంది కదా అని. అంటే ఐస్ తోటి అయితే రాదండి, ఐస్ సపరేట్ ఉంటుంది, దీనికి సపరేట్ ఉంటుంది, ఓకేనా. కానీ వాటర్ వేయగానే అది 2 ways కి తీసుకుంటుందా, వాటర్ అండ్ ఐస్ ఫార్మేషన్ కి? 2 బ్యాక్ సైడ్ 2 నాజిల్స్ ఉంటాయండి. ఒక వే వచ్చేసి ఐస్ క్యూబ్స్ ఐస్ ఫార్మేషన్ కి వెళ్తుంది, ఒకటి వచ్చేసి వాటర్ సపరేట్ వచ్చేస్తుంది. ఓకే. ఐస్ ఫార్మేషన్ దానికి ఎంత వాటర్ పోవాలో అంత వాటర్ పోతుంది. వాటర్ సపరేట్ వాటర్ సపరేట్ వస్తుంది. ఓకే, అది అనలైజ్ చేసుకుంటుంది. ఇది నీట్ గా ఇదైపోతుంటుంది. వాటర్ డ్రైన్ ఎంత ఉందా మనకి తెలిసిపోతుంటుందా అంటున్నా. మళ్ళీ పోసుకుంటూ ఉండాలి, కంటిన్యూ ఇందులో పోసుకుంటుండాలి. ఇక్కడ వాటర్ అయిపోయిందంటే మనం పోసుకుంటూ ఉండాలి, అంతే కదా. అంటే ఇది కంటిన్యూ దాంట్లో ఎంత అయ్యి అక్కడ ఫిల్ అయ్యి ఇక్కడ ఫిల్ తీసుకుంటుందా, లేదా ఇక్కడ పోసినప్పుడు అక్కడ తీసుకుంటుందా? పోసినప్పుడు ఇక్కడ తీసుకుంటుంది. ఓకే. ఇక్కడ మనం ఆటోమేటిక్ పోర్ చేస్తున్నది. పోస్తుంటే మనకు ఆటోమేటిక్ గా తీసుకొని అక్కడ స్టోర్ అవుతుంది. కదా, స్టోర్ అయినాయి, కూల్ అవుతాయి. కూల్ అయిన తర్వాత మనకు వస్తాయి. అంటే కూల్ అవుతుంది. కూలింగ్ ప్రాసెస్ టైం పడుతుంది. ఐస్ ఫార్మేషన్ కైనా కూలింగ్ అయినా 9 to 12 hours పడుతుంది. 12 hours పడుతుంది. 9 hours to 12 hours. ఐస్ ఫార్మేషన్ అయినాకైనా దేనికైనా
అందుకనే ఇక్కడ మీకు సపరేట్ స్టోర్ ఇచ్చారు. ఐస్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ అది అలా దాంట్లో ఉండుంటాయి పాడవకుండా అట్లా. ఇంకా డౌట్స్ ఉన్నాయంటే ఆర్గనైజేషన్ అది ఆటోమేటిక్గా డ్రైన్ అయిపోతుందండి. బయటికి రాదా? బయటికి రాదు. బ్యాక్ సైడ్ ఒక ట్రే ఉంటుంది, ఆ ట్రేలోకి వెళ్ళిపోతుంది. బట్ మీరు ఏం చేయాలంటే ఏ ఐటమ్ పెట్టినా అంటే లైక్ వెజిటేబుల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పప్పు కానీ అలాంటివి పెట్టారు కదా, లోపల పెట్టినప్పుడు ప్యాక్ చేసి పెట్టారు. అది ఏమవుతుందంటే ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ లో లోపల వెళ్ళి బ్లాక్ అయితే డ్రైనేజ్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. ఎప్పటివరకు అయితే డ్రైన్ బ్లాక్ అవ్వదు, హోల్స్ బ్లాక్ అవ్వదు, అప్పటివరకు మీకు డ్రైన్ ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ అయిపోతే అదే ఎవాపరేట్. సో మీరు దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింగిల్ డోర్కి అయితే మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఓవర్ఫ్లో అయితే మాన్యువల్గా మీరు డీఫ్రాస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇందులో డీఫ్రాస్ట్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకే. సో మాన్యువల్ ఉండదు, టోటల్ ఆటోమేటిక్. సో అంటే ఆటోమేటిక్గా ఇది మనం ఆటోమేటిక్గా దాంట్లోకి యూటిలిటీ బాక్స్ కింద వేస్తారు, దాంట్లో పడిపోతుంది. అందులో నుంచి కూడా క్లీన్ చేయక్కర్లేదట. కండెన్స్ ఉంటుంది. సో అక్కడ ఉన్న హీట్కి అది ఎవాపరేట్ అయిపోతుంది. అది కనబడట్లేదు కదా, ఎక్కడ ఉందో కూడా తిరిగిట్లేదు. అదే మనకి మొత్తం కవర్ అప్ అయి కవర్ అప్ అయి ఉంటుంది. మనకి పాత వాటిలో ఏంటంటే సెపరేట్ గా దానికి చిన్న ట్రై ఇచ్చి మాన్యువల్ కాబట్టి అది ఆటోమేటిక్, దీనికి అవసరం లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రెసెంట్ మీరు టెంపరేచర్ సెట్ చేసుకోవాలన్నా, కన్వర్ట్ చేసుకోవాలన్నా, ఐస్ ఫార్మేషన్ కి సంబంధించిన యాక్టివేట్ చేసుకోవాలన్నా అంతా ఇందులోనే. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్కి సంబంధించింది. 7 అనేది లోయెస్ట్ కూలింగ్, ఓకే. 3 అనేది నార్మల్ కూలింగ్, 1 అనేది హైయెస్ట్ కూలింగ్ ఫ్రిడ్జ్లో. మాకు అది కొద్ది డిఫరెన్స్ తెలియట్లేదు. హైయెస్ట్ కూలింగ్ అంటే 1 అంటే బాగా కూల్ అవుతుందా, లో అంటే -1 లాగా మైనస్ లోకి వెళ్ళిపోతుంది. సేమ్ ఏసీ ఏసీ లెక్క. ఒకటి గుర్తుపెట్టుకోండి, మైనస్లో వెళ్ళిపోయిందంటే హైయెస్ట్ కూలింగ్, మైనస్ కి కిందికి వెళ్ళిందంటే కూలింగ్ పెరుగుతుంటుంది, మైనస్ కి పైకి పోయిందంటే కూలింగ్ తగ్గుతూ ఉంటుంది, ప్లస్ లోకి వచ్చిందంటే కూలింగ్ తగ్గుతుంటది, మైనస్ లోకి వెళ్ళిపోయిందంటే కూలింగ్ పెరుగుతుంది. సో ఇక్కడ +1 ఉంది అంటే 1 7 తో పోల్చుకుంటే తక్కువ. సో 1 అనేది హైయెస్ట్ కూలింగ్. ఇక్కడ నుంచి పెరుగుతూ పోతుంది కదా, 7 అనేది లోయెస్ట్ కూలింగ్. సో నార్మల్ వచ్చేసి 3 ఏ సీజన్ లో మీడియం లో ఉంటుంది. సో 3 అనేది నార్మల్ కూలింగ్, 1 అనేది హైయెస్ట్ కూలింగ్, 7 అనేది లోయెస్ట్ కూలింగ్. ఇదే. అండ్ ఒకటి ఇక్కడ వచ్చేసి ఫ్రీజర్ సంబంధించింది. 20 నుంచి 23 వచ్చేసి హైయెస్ట్ కూలింగ్. ఇందులో నెంబర్ పెరుగుతుంటే కూలింగ్ పెరుగుతుంది. ఓకేనా? 23 అనేది హైయెస్ట్ కూలింగ్, 15 అనేది లోయెస్ట్ కూలింగ్, నార్మల్ వచ్చేసి 18 ఏ సీజన్ వల్ల ఉంటుంది. మైనస్ లో ప్లస్ ఉండదు. ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెస్ కూల్ ఉంది కదండి, ఇది ఫ్రిడ్జ్ లో. దీన్ని యాక్టివేట్ చేశారనుకోండి, ఏదన్నా మీరు పెట్టిన ఐటమ్స్ తొందరగా కూల్ అవ్వడానికి అది యూస్ అవుతుంది. అంటే ఒక 2-3 అవర్స్ లో పట్టాల్సింది 2 అవర్స్ లో కూలింగ్ అవుతుంది. ఎక్స్ప్రెస్ ఫ్రీజ్, ఇందులో ఐస్ ఫార్మేషన్ తొందరగా కావాలి, మీరు ఐస్ క్రీమ్స్ అలాంటివి పెట్టారు, డిజర్ట్స్ అలాంటివి తొందరగా ఫ్రీజ్ కావాలనుకుంటే ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్రీజ్ అయిన తర్వాత డీయాక్టివేట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది వచ్చేసి లాక్ సంబంధించిందండి. ఇది లాక్ 3 సెకండ్స్ ఇలా హోల్డ్ చేశారనుకోండి, లాక్ యాక్టివేట్ అవుతుంది. ఈ లాక్ ఎప్పుడైతే ఈ లైట్ వస్తుందో మిగతా ఏ బటన్స్ పనిచేయదు. ఓకే. సో ఇది ఎప్పుడైనా బటన్స్ పనిచేయలేనప్పుడు ఇది చెక్ చేసుకోవాలి. షూర్. ఓకేనా? చైల్డ్ లాక్ ఏమైనా ఉందా? అదే చైల్డ్ లాక్. సరే, పాజ్ చేయండి. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్స్ అని చెప్పానండి. ఫ్రిడ్జ్, ఫ్రీజరు, ఎక్స్ప్రెస్ కూల్, ఎక్స్ప్రెస్ ఫ్రీజ్, లాక్, ఈ మెయిన్ ఫంక్షన్స్ అని చెప్పాను. అడిషనల్ ఫంక్షన్స్ నాన్ ప్లంబింగ్ అండి. ఈ నాన్ ప్లంబింగ్ ఉంది కదా, అంటే ఈ డిస్పెన్సర్ ఎప్పుడైతే తీస్తామో అంటే వాటర్ ట్యాంక్ తీస్తామో నాన్ ప్లంబింగ్ లోకి వచ్చేస్తుంది. అంటే ఈ లైట్ డీయాక్టివేట్ అవుతుంది. సో ఇది డీయాక్టివేట్ అయిందంటే మనకి ఇందులోకి వాటర్ రాదు. వాటర్ రావద్దు అనుకుంటే తీసేసుకోవాలి. ఇంకోటి మనం ఇన్సెట్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా ఇన్సెట్ చేయకపోతే ఈ లైట్ రాదు. ఇక్కడ నాన్ ప్లంబింగ్ వచ్చిందా, ఇక్కడ లైట్ వస్తుందంటే ఇది కరెక్ట్గా ఇన్సెట్ చేసాము. కొంచెం కూడా నార్మల్గా ఇట్లా పెట్టేసాము హడావిడిలో, ఇక్కడ లైట్ రాదు. ఇక్కడ లైట్ రాలేదంటే సరిగ్గా ఇన్సెట్ అవ్వలేదు. సో అండ్ సెల్ఫ్ కేర్, ఇక్కడ వచ్చేసి కన్వర్టబుల్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఫ్రీజర్లో మీకు ఫ్రోజన్ ఐటమ్స్ పెట్టుకునే ఛాన్స్ లేదు మీకు. ఇంకా అంటే మీరు ఏం యూజ్ చేయట్లేదు, బట్ ఏంటంటే ఫ్రీజ్ లాగానే ఫ్రీజర్ కూడా యూజ్ చేయాలనుకున్నప్పుడు కన్వర్టబుల్ యూజ్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ సేమ్ కూలింగ్ అనేది మెయింటైన్ అవుతుంది. ఫ్రీజ్ అంటే ఫ్రోజన్ ఐటమ్స్ పెడితే ఐస్ ఫాస్టింగ్ అనేది అవ్వదు. అండ్ మీకు వద్దు మాకు నార్మల్ ఫ్రిడ్జ్ లాగానే కావాలి, ఫ్రీజర్ లాగానే కావాలనుకుంటే కన్వర్టబుల్ని డీయాక్టివేట్ చేసుకోవాలి. సో ఇది కన్వర్టబుల్ అండి. అండ్ ఇక్కడ సెల్ఫ్ కేర్ అని ఉంది కదండి, దీని
3 seconds ఇలా హోల్డ్ చేసాం అనుకోండి సెల్ఫ్ కేర్ అవుతుంది. సెల్ఫ్ కేర్ అవుతే ఇక్కడ లోపల ఏదైనా బ్యాక్టీరియా కానీ అన్వాంటెడ్ జెమ్స్ కానీ ఏమంటే కిల్ అవుతుంది ఆటోమేటిక్గా. బ్యాక్టీరియా కిల్ చేసుకుంటుంది సెల్ఫ్ కేర్. మళ్ళీ తర్వాత అది ఎప్పుడు చేయాలి సెల్ఫ్ కేర్? లైక్ వీక్లీ, మంత్లీ, మీ ఇష్టం అండి. అంటే ఇన్ జనరల్ జనరల్గా మీకు కొంచెం హైజీనిక్ అనిపించట్లేదు ఓకే. అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ పొజిషన్ దగ్గర సెంటర్ వస్తుంది కదా, అంటే ఇది హైట్ ఎనర్జీ యాక్టివేట్ అయిపోతుంది. ఈ లైట్ అనేది వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి ఐస్ ఆన్ ఆఫ్ గా. ఇది కనుక ఐస్ ఇక్కడ ఉంది కదండి, ఈ కింద లైట్ లేదనుకోండి ఇది ఐస్ ఫార్మేషన్ అనేది అవ్వాలి. ఈ లైట్ వచ్చిందంటే ఐస్ ఫార్మేషన్ అనేది ఆన్ ఆఫ్ అనేది కూడా లైట్ ఆన్ లో ఉంటే ఇక్కడ ఐస్ ఫార్మేషన్ అనేది అవుతుంది, లేకపోతే ఐస్ ఫార్మేషన్ ఇది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఏమవుతుందంటే ఇక్కడ ఆఫ్ అయిందంటే ఇక్కడ ఐస్ రాదు. చాలా వరకు ఏం చేస్తారంటే ఐస్ రావట్లేదు వచ్చినాం, బట్ ఇక్కడ ఒక చెక్ చేసుకుని సరిపోతుంది. ఓకేనా అండి. అండ్ ఇది వచ్చేసి ఇట్లా రూటర్ బాబు మీకు అడిషనల్ 4 years తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు తీసుకున్నారనుకోండి మీకు తక్కువ అమౌంట్లో డిస్కౌంట్లో వచ్చేస్తుంది. అరౌండ్ 19,000లో వచ్చేస్తుంది. 18,880 రూపీస్లో వస్తుంది ఇన్స్టాలేషన్ టైం అన్నమాట. తర్వాత ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఏమవుతుందంటే అమౌంట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ పెరిగే ఉంటుంది, మినిమం 30,000 వరకు ఉంటుంది. ఈ టైంలో తీసుకుంటే మీకు 4 yearsకి ఈ 18,880 రూపీస్ ఉంటుంది. వన్స్ మీరు ఇది ఇన్వెస్ట్ చేశారనుకోండి, దీంట్లో ఈఎంఐ ప్రాసెసింగ్ ఉంది అంటే మంత్లీ నెలకోవడానికి. సో ఇది తీసుకున్నారనుకోండి, కంపెనీ 1 year + 4 years మీరు తీసుకున్నారు, టోటల్ 5 years వరకు ఎలక్ట్రికల్ కాంపనెంట్స్ మీద ఎటువంటి మరి దీని మీద ఆల్రెడీ 10 years వారంటీ ఉంది కదా, మీన్స్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఓన్లీ కంప్రెసర్ మీద మాత్రం 10 years, మీద ఎలక్ట్రికల్ కాంపనెంట్స్ మీద 1 year మాత్రం ఉంటుంది కంపెనీ. సో 1 year సునీల్ ఆ రోజు చెప్పడం మాత్రం 3 years ఏదో ఉంటుంది అన్న. ఇప్పుడు మీరు తీసుకున్నారనుకోండి, ఈ 1 year + 4 years టోటల్ 5 years వరకు మీరు సింగిల్ బిల్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఓన్లీ ఎలక్ట్రికల్ కాంపనెంట్స్ ఏదైతే వ్యాలిడిటీగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు కనుక 1 year ఇప్పుడు మీరు తీసుకునేది 1 year అయిపోయిన తర్వాత మీకు నార్మల్గా సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి 1180 రూపీస్ ఉంటుంది, నియర్లీ 1200 అంటే ఓన్లీ సర్వీస్ ఛార్జెస్. ఏదైనా పార్ట్ పోతే పార్ట్ కాస్ట్. ఇది మీరు తీసుకునే ప్రోడక్ట్లు ఏంటంటే టోటల్లీ హైలీ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఉంటాయి. ఏ పార్ట్ పోయినా అబౌవ్ 3,000 5,000 అబౌవ్లోనే ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే మీరు వారంటీ తీసుకున్నారంటే రీజనబుల్ అండ్ మీకు యూస్ఫుల్ ఉంటుంది. అది నా ఫస్ట్. ఇది టీవీ తీసుకున్నాను నేను, 3 years అయిపోయింది. దీనికి కూడా వారంటీ తీసుకున్నాడు, ఇప్పుడు దాకా ఏమవుతుంది, ఆ వారంటీ అయిపోయింది. వారంటీ అనేది అంటే చెప్తున్నా నేను, మీన్స్ ఐఎమ్ జస్ట్ పేయింగ్ దట్ వన్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. అంటే ఏంటంటే మీకే బెనిఫిట్ అవుతుంది, నాకు ఒక్క మీన్స్ టచ్ వుడ్ నేను అదే చెప్తాను. ఇప్పుడు ఏంటంటే అండి బెనిఫిట్ అంటే ఇంకే ఇప్పటి వరకు ఏం కాలేదు కాబట్టి కంపెనీకి బెనిఫిట్, ఇంకేస్ అయ్యి ఉంటే మీరే బెనిఫిట్ అయ్యి కదా. అంటే నేను ఏం చెప్తున్నానంటే నా దగ్గర అలా అవ్వదు, మీన్స్ గ్యాస్ లీకేజ్ అనేది రెగ్యులర్గా అవుతుంది, ఎందుకంటే పొల్యూటెడ్ ఏరియా ఉంది. సో గ్యాస్ లీకేజ్ అనేది డెఫినెట్లీ అవుతుంది. మీరు ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఏదైనా తీసుకోవాలి గ్యాస్ లీకేజ్ ఉన్నాయి. సో గ్యాస్ లీకేజ్ సంథింగ్ ఏదో ఇది లేదంటే పీసీబీ పోయింది. అప్పుడు సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి 1200 ఉంటుంది, పీసీబీ వచ్చేసి 5,000 అరౌండ్ ఉంటుంది, 6,000 7,000 వరకు అవుతుంది. మీరు ఆ టైంలో నాలాగా టెక్నీషియన్ని జస్ట్ నేను ఇప్పుడు ఇంజనీర్స్ ఎందుకు లేరని నేను వచ్చాను. నేను యాజ్ అ టెక్నీషియన్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను వచ్చి చేస్తాను, పీసీబీ చేంజ్ చేస్తాను, దానికి 5,000 అవుతుంది, సర్వీస్ ఛార్జ్ 1200 అవుతుంది. ఇంకా సంథింగ్ ఏదైనా ఉంటే దానికి 6,000 7,000 అయింది. నేను చెప్తాను మేడం ఆ టైంలో మీరు తీసుకుంటే బాగుండేది అని చెప్పాను అనుకోండి. మీరు ఆ టైంలో ఇన్స్టాల్ చేసినప్పుడు నాకు చెప్పలేదు, నేను చెప్పుకుంటే అప్పుడు తీసుకునేవాడిని అని చెప్పేసి అన్నాను. నా తరఫు నుంచి నా కంపెనీ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో అది నేను మీకు చెప్తున్నాను. తీసుకోకపోవడం అనేది మీ ఇష్టం. నా సజెషన్ ఏంటంటే తీసుకుంటే టోటల్ 5 years వరకు మీరు ఈ పీసీబీ మీద కానీ, లైట్ల మీద కానీ, గ్యాస్ ఛార్జింగ్ మీద కానీ వీటి మీద ఏమవుతుందంటే మీరు టెన్షన్ పెట్టుకోకుండా, రూపాయి జేబులోకి తీయకుండా టోటల్గా మీరు వ్యారంటీలో ఉంటారు, సేఫ్ సైడ్లో ఉంటారని నేను చెప్తున్నాను. నా సజెషన్ యాజ్ అ టెక్నీషియన్గా నా సజెషన్. తీసుకుంటారా లేదా అనేది దట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్. నా కంపెనీ ఏదైతే ఎగ్జిక్యూట్ చెప్తుందో, ఏదైతే ఎడ్యుకేట్ చేయమని చెప్తుందో అది నేను చెప్తున్నాను. తర్వాత మీరు చెప్పలేదు అంటే బ్యాటరీ నాకు వస్తుంది కదా, అదే అండి. ఓకేనా.